బండి వద్దు బ్రాండ్ ముద్దు, అయిన వారిది అమృతం కాని వారిది కల్తీ, పెద్దోడిపై పోరొద్దు చిన్నోడినే చిక్కేయాలి, బకాసురులను వదిలేయాలి బతుకులేనోళ్లను ఇరికియాలి, బ్రాండ్ అంటే ఓకే బండి అంటేనే రూల్స్ రెగ్యులేషన్స్, కలరేసి కడుపు కొడితే వావ్, పలుకుల్లో కేసరుంటే వావ్, అది 10 రూపాయల కోవా బన్ను మాత్రం నేషనల్ ఇష్యూ అయిపోయింది అంటూ ఒక వార్తను తీసుకొచ్చింది. ఒక్కసారి చూడండి, కల్తీ అనేది సామాన్యుడు అమ్మే వస్తువులోనే ఉందా, కార్పొరేట్ కుట్రలో లేదా? తంబాకు తినండి గుట్కాలు నమలండి అంటూ చెత్తనంతా తినమని చెప్పే తారాలను ప్రశ్నించలేకపోతున్నాం. స్టార్ హోటళ్లలో రోజుల తరబడి ఫ్రిడ్జ్లో దాచి ఉంచి కలర్ కోటింగ్ ఇచ్చే చికెన్ మటన్లను లొట్టలేసుకొని తింటాం. కానీ 70 రూపాయలకే బోటీ రైస్ చికెన్ రైస్ మటన్ రైస్ పెట్టి కడుపు నింపే వాళ్ళను లేనిపోని అనుమానపు ప్రశ్నలు వేస్తుంటాం. బ్రాండ్ అంటేనే ఎగబడి కొంటాం, బండి మీద వస్తుందంటేనే ఎక్కడ లేని క్వశ్చన్లు అడుగుతుంటాం. పొట్ట కోటి కోసం కోవా బన్ను అమ్ముకున్న వ్యక్తిని నిలదీసినంత ఈజీగా ధైర్యంగా మన పొట్ట కొడుతున్న మోసగాలను నిలదీయలేకపోతున్నామంటూ ఒక వార్తను దాదాపు ఇది నడవబట్టి చాలా రోజులవుతుంది. ఈ విషయం పట్ల చోటామోటా అక్కడోడు పోయి అది ఏదో క్వశ్చన్లు అడిగి నీకు ఎన్ని రూపాయలకు తయారవుతుంది, నువ్వు ఇన్ని రూపాయలకు ఎట్లా అమ్ముతున్నావు, నీకు మిగులుతుందా, మిగిలింది వ్యాపారం ఎట్లా చేస్తున్నావు అని నిలదీసినంత ఈజీగా ఈ చాలా పెద్ద రెస్టారెంట్లు లచ్చలు కోట్లు తగలేసి పెడతారు కదా. మరి ఇవాళనే కోసినావా చికెన్, ఇది ఇవాళదేనా, మరి మటన్ ఇవాళ తెచ్చినవా, మరి మనిషి తానం చేసి ఉన్నాడా, తానం చేసిన ఆయన్నే వండిండా, లేకపోతే వండేటప్పుడు ఆయన మాస్క్ పెట్టుకున్నాడా, తుమ్మిండా దగ్గిండా, ఇవన్నీ అడుగుతారా? అడగరు కదా. కానీ పేదోడు ఒక వ్యాపారం చేస్తే అని ఏదో ఒకటి మొత్తానికైతే చర్చ జరిగింది. ఆ రకంగా ఆయన మొత్తానికి వివరణ కూడా ఇచ్చేసిండు. అరే బాబు నాకు ఇట్లా ఇగో ఇన్ని రూపాయలకు తయారవుతుంది, నాకు బన్ను మీద రూపాయి 2 రూపాయలు వస్తాయి, నేను అధిక మొత్తంలో బన్నులు అమ్మితే రోజు 1000 బన్నులు అమ్మితే 1000 రూపాయలు వస్తాయి. ఆ రకంగా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం ఆయన చెప్పుకొచ్చిండు. కానీ దీనిపైన ఎన్నో అపనిందలు, ఇది కల్తీ అని, లేకపోతే రోహింగ్యాలని, ఇంకో రకంగా దీన్ని మనం ఆ ఫుడ్కు సంబంధించినటువంటి మన మీద కుట్ర చేస్తున్నారని ఏవో అన్ని కథనాలు వచ్చేసినాయి. ఆ కోణంగానే కొన్ని రోజులు గప్చుప్ల మీద నడిచింది, కొన్ని రోజులు ఉంటాడు అక్కడోడు ఉంటాడు, లంగలు ఉంటారు, ఉండరని అంటలేము. కానీ ఈ విషయం పట్ల ఇంతగానో స్ప్రెడ్ చేసి తర్వాత వాళ్ళ ఆ బిజినెస్ను దివాలా చేసే కార్యక్రమం కావచ్చు, ఇదే రకంగా అటు హైటెక్ సిటీ కావచ్చు, లేకపోతే ఇతర ప్రదేశాలలో ఈ మధ్య ఇంటి భోజనం అంటూ తీసుకొచ్చి వాళ్ళు కూడా 70-80 రూపాయలు 100 రూపాయలకే చికెన్ రైస్ బోటీ రైస్ అంటూ వాళ్ళు అడ్జేస్తారు. కానీ ఇక్కడ బోటీ రైస్ వచ్చి చికెన్ రైస్ వచ్చే వరకు ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉంటారు ఎవరు, తినేటోళ్ళు, వినియోగదారులు. కానీ స్టార్ హోటళ్ళకు పోయి చేస్తారా? కాదు కదా. ఇది ఈ రకంగా నడుస్తూ ఉన్నదాన్ని మొత్తానికి మనం ఇంతే అనే కాడికి ఒకటి తీసుకొచ్చింది. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు అక్రమాలకు బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.